అమ్మా చంద్రిక, హరిత, నేను అమ్మ ఆఫీస్కి వెళ్తున్నాము. మీరిద్దరు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఏమైనా అవసరం ఉంటే నాకు గానీ అమ్మకు గానీ కాల్ చేయండి, సరేనా? ఆ సరే నాన్నా అని అంటుంది. అలా చంద్రబోస్ అతని భార్య రాజ్యం ఇద్దరూ ఆఫీస్కి వెళ్తారు. వాళ్లు వెళ్లిన కాసేపటికి లేస్తుంది చంద్రిక. ఒసే హరి, బాగా ఆకలేస్తుంది, త్వరగా ఏదో ఒకటి చేసిపెట్టు. అసలే నువ్వు పెద్ద చెఫ్ కదా. ఆ అక్క, నువ్వు ఫ్రెష్ అవ్వు, ఆలోపు నీకు ఒక కొత్త వంటకం చేసి పెడతాను అని వంటగదికి వెళ్లి వంటలు చేయటం మొదలుపెట్టింది. కాసేపటికి చంద్రిక ఫ్రెష్ అయి వస్తుంది. అక్క, హాల్లో కూర్చో, ఇవాళ ఒక స్పెషల్ వంట చేశాను అని అంటుంది. చంద్రిక హాల్లో కూర్చుని ఉంటుంది. కాసేపటికి హరిత చేసిన వంటను తీసుకుని వెళ్లి చంద్రికకి ఇస్తుంది. అక్క, ఈ వంట పేరేంటో తెలుసా? షుగర్ గుత్తి వంకాయ. ఏదో ఒకటి లేవే, ముందైతే తిననివ్వు, అసలే ఆకలి ఎక్కువగా అవుతుంది అని ఒక్క నిమిషంలోనే మొత్తం ఫుడ్ తింటుంది. చెల్లి, నాకింకా ఆకలిగా ఉంది, వెళ్ళి ఏదో ఒకటి చేసి త్వరగా తీసుకునిరా. ఆ సరే అక్క, 10 నిమిషాలలా కూర్చో, నేను ఇలా వెళ్ళి అలా చేసుకుని వస్తాను అని లోపలికి వెళ్లి వంట చేస్తూ ఉంటుంది. అమ్మో, నాకు విపరీతమైన ఆకలేస్తుంది. ఈ హరిత వంట చేసేసరికి ఏదో ఒకటి తినాలి అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చేసి అందులో ఉన్న పప్పులు, కూరగాయలు తీసుకుని కూర్చొని తింటుంది. కాసేపటికి హరిత మరొక కొత్త వంటకం చేసి తీసుకుని వస్తుంది. అక్క, ఒక 10 నిమిషాలు ఆగలేవా? ఇదిగో తీసుకో, నీకోసం కాకరకాయ పాయసం చేశాను, రుచి చూసి ఎలా ఉందో చెప్పు. ఆ హరి, ఇలా ఇవ్వు అని తీసుకుని అది చేదుగా ఉన్నా తింటూనే ఉంటుంది. అక్క, ఎలా ఉంది కాకరకాయ పాయసం? ఆ బావుంది హరి. అక్క, నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి ఇంకో వంటకం చేసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళి, నేను చెఫ్ అవ్వాలంటే ఇంకా ఏదైనా కొత్తగా వింతగా వంటలు చేయాలి. ఇప్పుడు ఇంకో కొత్త వంటకం అంటే ఏం చేయాలబ్బా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తుంది. ఫ్రిడ్జ్లో హరితకి దొండకాయలు, చాక్లెట్స్ తప్ప ఏమీ కనిపించలేదు. ఐడియా! చాక్లెట్స్ దొండకాయ కర్రీ చేస్తే ఎలా ఉంటుంది అని చాక్లెట్ దొండకాయ తీసుకుని కర్రీ చేయటం మొదలుపెడుతుంది. మరొక పక్క చంద్రిక తినడానికి ఏమీ లేకపోవడంతో పెరట్లోకి వెళ్లి ఆకులు తింటూ ఉంటుంది. అలా హరిత కాసేపటికి చాక్లెట్ కర్రీ చేయటం పూర్తి చేసి పెరట్లో ఉన్న చంద్రిక దగ్గరికి వెళ్లి తాను చేసిన కర్రీ ఇస్తుంది. చెల్లి, నువ్వు వంటలు బాగా చేస్తావు కాబట్టి సరిపోతుంది, లేకపోతే నాకు వంట చేసి పెట్టేవాళ్లు ఎవరూ ఉండేవారు కాదు. అక్క, నువ్వు ముందు తిను, నీకు రోజు ఎన్ని వంటలైనా చేసి పెట్టడానికి నేను రెడీ. నువ్వు తింటూనే ఉండు, నేను వండుతూనే ఉంటాను అని లోపలికి వెళ్లి మళ్లీ వంటలు చేయటం మొదలుపెట్టింది. అలా సాయంత్రం వరకు హరిత చేస్తూనే ఉంటుంది, చంద్రిక తింటూనే ఉంటుంది. అలా సాయంత్రానికి చంద్రిక వాళ్ళ అమ్మానాన్నలు ఆఫీస్ నుండి ఇంటికొస్తారు. రాగానే ఇల్లు చూస్తే హాల్ మొత్తం చంద్రిక తిని పక్కన పెట్టిన ప్లేట్స్, వంటగదిలో చూస్తే మొత్తం వంట గిన్నెలు చిందర వందరగా ఉన్నాయి. దాన్ని చూసిన వాళ్ళ అమ్మానాన్నలు, అబ్బా, రోజూ ఇదే గోల వీళ్లతో, ఇంటికి రాగానే ఇల్లు మొత్తం చెత్త చెత్త చేసి పెడుతున్నారు. ఈ హరిత కొత్త వంటలని చెత్త వంటలు చేయటం, చంద్రిక ఆకలికి ఏదో ఒకటిలే అని తినేయడం, ఇదే సరిపోతుంది. ఏంటోలేవే, వీళ్ళకెంత చెప్పినా మారరు. ఆ చంద్రిక రాను రాను మరీ బకాసురుల్లా తయారవుతుంది. మనం ఆఫీసులో పనిచేసి అలిసిపోయి ఇంటికొస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఇల్లు మొత్తం శుభ్రం చేయడమే సరిపోతుంది. మనం జాబ్ చేసినా చిల్లి గవ్వ కూడా మిగలటం లేదు. మన జీతం మొత్తం హరిత వంటలకి, చంద్రిక తిండికే సరిపోతుంది. సరే పదండి, ఇంక మనకి తప్పుతుందా అని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటారు. కాని చంద్రిక తినడం మానదు, హరిత వంట చేయటం మానదు. ఒకరోజు హరిత వాళ్ల నాన్న చంద్రబోస్ ఇవన్నీ చూడలేక ఇద్దరినీ కూర్చోబెట్టి, అమ్మా చంద్రిక, హరిత, ఇద్దరు ఇటు చూడండి. ఏంటి నాన్నా అంత సీరియస్గా ఉన్నావ్? నువ్వు తినే తిండి గురించే చంద్రిక. అమ్మా చంద్రిక, ఇలా నువ్వు తింటూనే ఉంటే నీ హెల్త్ పాడవుతుందమ్మా. నీకేమైనా తెలుస్తుందా అసలు రోజుకి ఎంత ఫుడ్ తింటున్నావో? నాకేం కాదు నాన్నా, నాకు బాగా ఆకలేస్తుంది, అందుకే తింటున్నాను. ఆకలేసినంత మాత్రాన ఇలా పిచ్చిగా తింటారా? ఫ్రిడ్జ్లో పప్పులు, కూరగాయలు పచ్చిగా తినడమేంటి? మొన్న పచ్చడి డబ్బా మొత్తం ఖాళీ చేశావు. ఇవన్నీ మంచి పద్ధతులు కావు చంద్రిక.
అవునమ్మా, ఈ మధ్య నీ బరువు కూడా బాగా పెరిగింది. తిండి తగ్గించుకుంటే మంచిది. అతిగా తింటే వచ్చే హెల్త్ ఇష్యూస్ తెలుసా నీకు? అరగక కడుపులో నొప్పి రావడం, బరువు పెరిగి కాళ్ళు నొప్పులు రావడం, ఇంకా ఫ్యాట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం లాంటి సమస్యలు వస్తాయమ్మా. ఓకే నాన్నా అని అంటుంది. హరిత, నువ్వు చెఫ్ అవ్వాలనుకోవడంలో తప్పు లేదమ్మా. నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంతేగాని నీకు తోచిన వంటలు చేసి నీకు నువ్వే చెఫ్ అనుకుంటే సరిపోదు కదమ్మా. నేను కొత్తగా ట్రై చేద్దామని కదా నాన్నా కొత్త వంటలు చేసేది. తెలుస్తుందిలే కొత్తగా ట్రై చేయడం. ఆగు, నీ వంటల గురించి ఇప్పుడే చెప్తాను అని హాల్లో పక్కన పెట్టిన ఒక చిన్న గిన్నెను తీసుకొస్తాడు. అది హరిత పొద్దున్నే చేసిన కన్నీళ్ల పులిహోర. చంద్రిక, ఇక్కడికి రా. ఇది హరిత పొద్దున చేసిన కన్నీళ్ల పులిహోర. ఇది తిని అసలు ఎలా ఉందో చెప్పు. ఆ సరే నాన్నా అని చంద్రిక దాన్ని తినడం మొదలు పెడుతుంది. ఏంటి చంద్రిక, అది కారం, తీపి, చేదు అన్నీ కలిపి వింతగా ఉంది కదా. నాకు ఆకలేస్తుంది కాబట్టి ఎలా ఉన్నా తింటాను నాన్నా, పర్వాలేదు. సరే, ఇంకా చూద్దాం. రాజ్యం, నువ్వు ఒక 10 నిమిషాల్లో ఒక మంచి వెరైటీ కర్రీ చెయ్యి. హరిత, నువ్వు కూడా నీ ఇష్టం వచ్చిన ఏదైనా ఒక వంట తొందరగా చెయ్యి. చూద్దాం ఎవరి వంటలు బాగుంటాయో అని చంద్రబోస్ అంటాడు. వెంటనే హరిత రాజ్యం వంటలు చేస్తారు. రాజ్యం తొందరగా దోసకాయ పచ్చడి చేస్తుంది. హరిత బెండకాయ మ్యాగీ చేస్తుంది. అలా ఇద్దరూ వంటలు చేసి చంద్రబోస్కి చంద్రికకి పెడతారు. చంద్రిక తినగానే వాళ్ళమ్మ చేసిన వంటను మెచ్చుకుంటుంది. హా, రాజ్యం వంటంటే వంటే, మామూలుగా లేదుగా. హరిత, ఇప్పుడు నువ్వు కూడా టేస్ట్ చేసి నీ వంటకి అమ్మ వంటకి ఎంత రేటింగ్ ఇస్తావో చెప్పు, 1 to 10లో. అలాగే నాన్నా. హరిత 2 వంటలను తిని కొంచెం దిగులుగా, నాన్నా, నా వంటకి 2, అమ్మ వంటకి 10 ఇస్తాను. అమ్మ చేసింది చాలా బావుంది. చూసావా హరిత, అందరికీ నువ్వు చేసే వింత వంటలు నచ్చవు. కొంచెం రుచిగా, పద్ధతిగా ఉంటేనే వాటిని వంటలు అంటారు. నువ్వు ఇంకొంచెం ప్రాక్టీస్ చేసి మంచి రెసిపీ బుక్స్ చదివి మంచి చెఫ్ అవ్వడానికి ట్రై చెయ్యి. సరే నాన్నా, ఇకపై పద్ధతిగా వంటలు చేస్తాను. చూడు రాజ్యం, ఈ మధ్య చంద్రిక ఆరోగ్యం గురించి నాకెందుకో చాలా భయంగా ఉంది. ఆకలి అంటుంది, విపరీతంగా తింటుంది. ఒకసారి డాక్టర్కి చూపిద్దామా? మంచి ఆలోచనే. తను చాలా లావు కూడా అవుతుంది. పద, ఇప్పుడే వెళ్దాం. చంద్రిక, పదమ్మా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి నీ హెల్త్ చెక్ చేయిద్దాం అని చంద్రికని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. డాక్టర్ చెక్ చేసి రిపోర్ట్స్ చూసి, చూడండి చంద్రబోస్ గారు, మీ అమ్మాయికి కొలెస్ట్రాల్ విపరీతంగా ఉంది. తనని కాస్త తిండి తగ్గించమని చెప్పండి. ఇలానే లావుంటే తనకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పట్నుండే తనకి ఫుడ్ లిమిట్ పెట్టి రోజూ వాకింగ్కి కూడా తీసుకుని వెళ్ళండి సరే డాక్టర్ గారు అని అంటాడు. డాక్టర్ చెప్పిన మాటలు విన్న చంద్రిక తన ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుని చాలా బాధపడింది. ఇంకా ఆ రోజు నుండి డాక్టర్ చెప్పిన విషయాలన్నీ పాటిస్తూ కొన్ని నెలల్లోనే బరువు తగ్గింది.